ఇవాళదైనా లెటర్ ఇది ఆగస్టు 4, 2026 వీళ్ళతో మాకు సంబంధం లేదని ఆగస్టు 4, 2026 రిలీజ్ చేసిన లెటర్. ఇప్పుడు రిలీజ్ చేశారు ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదు. ఒకటి బోరుగడ్డ అనిల్, వర్రా రవీంద్రారెడ్డి, గంగుల నాగేష్, పంచ్ ప్రభాకర్, బాబుల తుమ్మ, కొండా రాజశేఖర్ రెడ్డి. కావున ప్రజలు మీడియా మిత్రులు ఈ విషయాన్ని గ్రహించగలరు. కేంద్ర పార్టీ కార్యాలయం ఫేక్ లెటర్ ఒరిజినల్ లెటర్ నాకైతే క్లారిటీ లేదు, కానీ వాట్ ఎవర్ రిలీజ్ చేసినట్టున్నారు. సో ఆ రోజే ఏదైతే నేను జగనన్న మా ఇది అని చెప్పి తిట్టినప్పుడే, యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు, రెచ్చిపోయి ప్రెస్ మీట్లు పెడుతున్నప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండించలేదు? ఆ రోజే వైసీపీ ఆఫీస్ నుంచి అతనికి ఒక వార్నింగ్ ఇవ్వాలిగా, నువ్వు మా పార్టీ పేరున మాట్లాడొద్దు, మా తరఫున నువ్వు మాకేమి ఇచ్చేయాల్సిన అవసరం లేదు, సో నీ సొంత పార్టీ తరఫున రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున నువ్వు ఏదైనా మాట్లాడుకో అని ఆ రోజు ఎందుకు ఖండించలేదు? ఖండించుంటే ఇవాళ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సిన అవసరం, ఖండించుంటే ఇవాళ మీ ఇంటి ముందు అతను వచ్చి ధర్నా చేసే అవసరం ఉండదు కదా. అతను ఏమంటున్నాడు? ఆ పార్టీ నన్ను వాడుకుని వదిలేసింది, ఆ పార్టీలో ఉన్న కొంతమంది పర్టికులర్గా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశాడు. అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టే నేను చేశాను అన్నట్టుగా కూడా కామెంట్ చేస్తున్నాడు. అంటే లోపాయకారు ఒప్పందంలో భాగంగా అతను ఆ రోజు పెంచి పోషించి ఈ రకంగా తిట్టించింది పార్టీలో కొంతమంది ఏమో డౌట్ వస్తుంది. వైఎస్ జగన్ కూడా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ మాట్లాడిన మాటల్ని వెనకేసుక రాలేరు. ఆయన కూడా అంత దారుణంగా మాట్లాడు. చంద్రబాబును కావచ్చు, పవన్ కళ్యాణ్, జగన్ కావచ్చు, పాయింట్ ఏంటంటే ఆ స్థాయి నాయకులు ఎవ్వరు కూడా వెల్కమ్ చేయరు. ఇప్పుడు కాదు, అసలు నిజం చెప్పాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో రికార్డు స్థాయిలో విజయం సాధించి 11 సీట్లకు పడిపోవటం వెనక ఈ బోరుగడ్డ అనిల్ చేసిన కూసిన తప్పుడు కూతలు కూడా ఆ పార్టీ కారణం తెలుసా? ఆ పార్టీ నేతగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా భావించారు. రేపొద్దున వీళ్ళు మళ్ళీ గెలిస్తే ఇలాంటి బూతురాయిళ్ళందరినీ రంగంలో దింపుతారు, ఇలాంటి బెదిరింపులు దించే వాళ్ళనే రంగంలో దిగుతారని భయం వేసింది. అవునా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, నేను అన్నమాట మీకు నచ్చకపోవచ్చు కానీ గుండెల మీద చేసి చెప్పండి, మీ ఓటమిలో ఇలాంటి బూతురాయిల పాత్ర లేదా అనేది. ఆ రోజు ఇతను ఖండించుంటే బాగుండేది. ఇంకొక పాయింట్ ఒకటి, ఆ రోజు నాకు బాగా గుర్తు, ఆయన నెల్లూరు జిల్లాకు సంబంధించిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న సందర్భంలో, నువ్వు ఎలా మాట్లాడతావు, నువ్వు జగనన్నని అంటావా, నీ సంగతి చూస్తా, నిన్ను నెల్లూరు గడ్డ నుంచి ఈడ్చుకొస్తా విజయవాడకి అని చెప్పి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆ రోజు ఇతను బెదిరించాడు. ఫోన్లో బెదిరించి నేను ఇలా బెదిరించానని ఆడియోలు రికార్డ్ చేసి దాన్ని బయటకు వదులుతాడు మార్కెట్లోకి బోరుగడ్డ అని. ఈవెన్ మీడియా వాళ్ళు ఒక వార్త టెలికాస్ట్ చేస్తే వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తాడు. నువ్వెవడోరా, నువ్వు నీ సంగతి చూస్తా, నరుకుతా, చంపుతానని మాట్లాడతాడు. అదే రోజు కట్ చేస్తే అదే బోరుగడ్డ అనిల్ ఇంటి ముందు నువ్వు పెట్టారు కొంతమంది వచ్చి. ఎవరు పెట్టారు అనేది మనం డైరెక్ట్గా అనకూడదు కానీ తగలబెట్టారు. ఏది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈడ్చుకొస్తానన్నప్పుడే. సో ఆ రోజు ఎందుకు ఖండించలేదు? అరే నువ్వు కోటమిరెడ్డి శ్రీధర్కి మాకు మధ్య వ్యవహారం కదా, నువ్వెవడో మధ్యలో జోక్యం చేసుకోవడానికి నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండించలేదనే ఇక్కడ అసలైన ప్రశ్న. సో ఇక్కడ 2 పాయింట్స్ గురించి అదే సమయంలో